మన రాహుల్ సార్ తనకు ఒక మేధావిలా భావించుకొని పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ బీజేపీ గవర్నమెంట్కి కొన్ని వేస్ట్ క్వశ్చన్స్ వేశాడు. ఆపరేషన్ సింధూర్లో జరిగిన అవమానం తట్టుకోలేని పాకిస్తాన్ భారత్ మీద మేము కూడా భీకరంగా దాడులు చేస్తాం, రఫేల్ చేసి స్కూల్ చేస్తామని ఫేక్ న్యూస్ ప్రచారం చేశాయి. ఆ పాయింట్ పట్టుకుని మనోడు పాకిస్తాన్ తరపున మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇది చూసిన పాక్ మీడియా మన పప్పు యాదవ్ని సెలబ్రిటీని చేసింది. అదే జోష్ మీద మనోడు అసలు టెర్రరిస్టుల మీద చేసే అటాక్ గురించి పాకిస్తాన్కు ముందే ఎందుకు చెప్పారని అడిగాడు. మనోడు ఈ క్వశ్చన్ వేయగానే అదే పాక్ గవర్నమెంట్, అదే పాక్ మీడియా మనోడిని జోకర్ని చేసేది. అసలు పాకిస్తాన్కి ఎందుకు చెప్పకూడదు? పహల్గామ్ అటాక్ తామే చేశామని ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ గారు అనౌన్స్ చేశాడు కదా. వాడు పాకిస్తాన్లో ఉన్నాడు కాబట్టే మీ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల మీద మేము అటాక్ చేస్తామని చెప్పాం, కానీ పాకిస్తాన్ మీద చేస్తామని చెప్పలేదు. అసలు ఆ టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ చూస్తే ఎలా ఊరుకుంటుంది? మన మిలిటరీ మీద, మన సివిలియన్స్ మీద అటాక్ చేసింది. మనం కూడా తగ్గేది లాంటి గట్టిగా ఇచ్చి పడేసాం. ఇంతకీ మనోడు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకు నమ్మారు అని అడుగుతున్నాడు. అంటే మనోడు పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ కాదని మాట్లాడుతున్నాడు. ఆపరేషన్ సింధూర్లో చంపిన టెర్రరిస్టులకు అక్కడి పాక్ గవర్నమెంట్ దగ్గరుండి అంత్యక్రియలు చేయడం, డైరెక్ట్గా టెర్రరిస్ట్కు సపోర్ట్ చేయడం ప్రపంచం మొత్తం చూశాక కూడా ఇంకా ఈ క్వశ్చన్ ఎలా అడగాలనిపిస్తుంది? భారతదేశ ప్రయోజనాలు ట్రంప్ కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టారు అని అడుగుతున్నాడు. మన మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తున్న పాకిస్తాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద మనం అటాక్ చేసాం. దాని తర్వాత మనల్ని పాకిస్తాన్ వాళ్ళు సీజ్ఫైర్ అడిగితే ఒప్పందం చేసుకున్నాం. అంతేగాని ట్రంప్ చెప్పాడని కాదు. ఇది ప్రపంచం మొత్తం తెలుసు, మనోడికి తప్ప. కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం ఎందుకు మరుగుతుందని మోదీ గారిని అడుగుతున్నాడు. చెప్పాలంటే ఆయన బ్లడ్ ఎప్పుడు బాయిల్ అవుతూనే ఉంటుంది. అది ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తాడు, నీలాగా కెమెరాల ముందు కాదు.